చిన్నప్పటి నుంచి కూడా నాకు మొక్కలంటే చాలా ఇష్టమండి. రకరకాల మొక్కలు, పండ్ల మొక్కల్ని పెంచడం అంటే ఇంకా ఇష్టం అన్నమాట. సో నేనేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ ఇంతకుముందు యూట్యూబ్లో కలగురి గంపలో అని సంథింగ్ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది, ఒక ఆంటీది. ఆంటీ చెప్పారండి, ఇలా ద్రాక్ష చెట్టుని అయితే పెంచానండి, నేను సపోర్ట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది అది ఇది అని చెప్పారనమాట. ఓకే, నేనైతే ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ బ్లాగ్స్ బాగా చూసేదాన్ని అనమాట. సో నేను కూడా తీసుకొచ్చి వెయ్యాలి అని అయితే ఒక మొక్కనైతే తీసుకొచ్చానండి. సో ప్రజెంట్ వచ్చేసి ఈ మొక్కకు వచ్చేసి ఎల్లో కలర్లో ఆకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి చుక్కలు చుక్కలుగా వస్తుందన్నమాట. ఏదో డిసీజ్ వచ్చింది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే వర్షం పడడం వల్ల కొత్త చిగురు కూడా వచ్చిందనమాట. సో నాకేమనిపించిందంటే ఈ పాత ఆకులకు ఉండే చిగురు ఇది ఇక్కడ చూడండి ఎలా అయిపోయింది ఈ ఆకు. సో నేనేమనుకున్నానంటే ఈ కొత్త చిగురుకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళైతే నేను వేస్ట్గా ఉండే కొమ్మలు అలా డిసీజ్ వచ్చిన ప్రతి ఆకునైతే తుంచేద్దాం అనుకుంటున్నానండి. మా వారైతే చెప్పారు, ఉండే 2 రోజులకి ఇవంతా నీకు అవసరమా, ఎక్కువ పని పెట్టుకోకు అని అయితే చెప్పారనమాట. సో ఏంటంటే ఇంతకుముందు ఇది ఎప్పుడు గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పళ్ళతోటి చాలా బ్యూటిఫుల్గా ఉండేది ఈ చెట్టు. అంటే ఫస్ట్లో ఏమైందంటేనండి, తీసుకొచ్చైతే 15 లీటర్స్ది పామాయిల్ డబ్బా ఉంటుంది కదండి, ఇనుప డబ్బా అనమాట. సో దాంట్లో పెట్టి మిద్దె మీద అయితే పెట్టానమాట. సో మిద్దె మీద పెట్టాక అది తీగ బాగా నా హైట్ వచ్చేసింది. సో మా నాన్న ఏం చెప్పారంటే, ఇది ఈ డబ్బాలో కంటే కూడా భూమిలో అయితే చాలా బాగా వస్తుందని అయితే చెప్పారనమాట. సో తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టాను. ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి అయితే చెప్పానండి. ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఒక 2-3 డేస్ తర్వాత ఏమైందంటే మా ఇంట్లో ఉండే దూడ తినేసింది అనమాట. దూడ తినేసిందని చెప్పి గట్టిగా అయితే ఒక 2 డేస్ గట్టిగా ఇంట్లో అలిగి రచ్చ చేశాను అనమాట. సో మా నాన్న ఏం చెప్పారంటే, నేను నీట్గా ఇక్కడైతే గ్రిల్ పెట్టేస్తానని చెప్పి కోళ్ళ కోసం తెచ్చిన గ్రిల్ని అయితే అప్పుడు ద్రాక్ష చెట్టు కోసమే తీసుకొచ్చి పెట్టామండి, కోళ్ళ కోసం అయితే కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి దాన్ని మిడిల్లోకి కట్ చేపించి కోళ్ళ కోసం వాడుతున్నాము. ఇంతకుముందు ద్రాక్ష చెట్టు కోసమే తెచ్చి పెట్టామండి. అండ్ ఇది వచ్చేసి బాగా ఒక 20 feet అలా పెరిగిపోయిందనమాట. అలా పెరిగాక నీట్గా వచ్చేసి ఒక స్తంభాన్ని అయితే ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి తీగలతో అయితే అల్లారనమాట మా నాన్న. సో ఏంటంటే ఇంకా వినదు ఈ అమ్మాయి ఇంతే అన్నట్టు నా ఇష్టానికి వదిలేశారనమాట. ఏంటంటే నాన్నకి చాలామంది ఏం చెప్పారంటే, అసలు ద్రాక్ష చెట్లు మన ఇంట్లో పెరగవు, ఒకవేళ పెరిగినా పూత కానీ పిందెలు కానీ పుట్టవు అనేది చెప్పారండి. సో ఏం చేశానంటే, ఖచ్చితంగా ఎందుకు రావు, వాళ్ళు చెప్పిన మాటలు ఎందుకు వింటావు నువ్వు, నేను యూట్యూబ్ ఛానల్లో వేరే ఆంటీ వీడియోస్ చూశాను, వాళ్ళకి ఇలా కాయలు వచ్చాయని చెప్పానండి. సో ఇంట్లో స్టార్టింగ్లో ఏంటంటే నన్ను కూడా నమ్మలేదన్నమాట. అంటే ద్రాక్ష వచ్చేసి మన ఆంధ్రాలో ఇక్కడ ఎక్కువ ఎండలు ఉంటాయి కదా, సో రావు అనేది చెప్పారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ చెట్టుకు వచ్చేసి రకరకాల మందులు అయితే కొడతారంటండి. అలా కొడితేనే పెద్ద పెద్ద గెలలుగా ఎక్కువ కాయలు అయితే వస్తాయన్నమాట. సో నానేం చెప్పారంటే, ఒక్క చెట్టుకు మనం తీసుకొచ్చి కొట్టేది లేదు, అయ్యేది లేదు, ఎందుకు వదిలేసేయమని చెప్పారనమాట. నేనైతే వదలలేదండి. సో అలాగే కంటిన్యూ చేశాను, అలాగే చెట్టుని అయితే పెంచుకుంటూ వచ్చాను అనమాట. దగ్గర 1.5 year అయిపోయింది. 1.5 yearకి కూడా పూత కానీ పిందెలు కానీ రాలేదనమాట. చెట్టు బాగా డెవలప్ అయిపోయింది, చాలా పెద్ద చెట్టు అయిపోయిందండి. టెర్రస్ మీదకి ఎక్కేసింది, చాలా పెద్దగా అయిపోయింది అనమాట. సో అంత పెద్ద చెట్టు అయ్యింది. చూసే వాళ్ళంతా, ఓ ద్రాక్ష చెట్టు ఇంట్లో పెంచుతున్నారా, అది కాయలు కాయదు, వేస్ట్ అని చెప్పారనమాట. సో నేను అప్పుడు కవర్ చేసుకోవడానికి ఏం చెప్పానంటే, ఇలా నీడగా కూడా ఉంటుంది కదా, కింద మంచం వేసుకుని కూర్చోవచ్చు. అప్పుడు వచ్చేసి డిగ్రీ ఏమో చదువుతున్నా నేను, నాకు ఎగ్జామ్స్కి చదువుకునేదానికి అన్నిటికీ యూజ్ అవుతుంది, నేను ఈ చెట్టు ఉంచాలని అయితే ఉంచామన్నమాట. సో మా నాన్న ఒకటి చెప్పారనమాట, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా ఒక కొడవలి కానీ ఏదైనా పట్టుకొని, నువ్వు కాయలు కాస్తావా లేదా నిన్ను కోసేయమంటావా అని ఒకరోజు అయితే బెదిరించాలి, పక్క చెట్టుని పొగిడి ఈ చెట్టుని అయితే తిట్టాలని అయితే చెప్పారండి. ఫస్ట్ అయితే నాకు సిల్లీగా అనిపించిందండి. సో నేనైతే ఇదే ఫాలో అయ్యాను అనమాట.
ఇలాగే చేశాను. మల్లి చెట్టు బాగా పూలు పూస్తుంది, నేను తీసుకొచ్చి పెట్టాను, నువ్వు వేస్ట్, నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి ఈ చెట్టుని అయితే బాగా తిట్టాను అనమాట. సో కోసేస్తానని చెప్పి కూడా ఒక కొమ్మనైతే కోయడానికి ట్రై చేశాను అనమాట. మళ్ళీ నాకే బాధేసింది. సో ఈ చెట్టు ఏం అర్థం చేసుకుందో ఏమో తెలియలేదండి. దగ్గర నెక్స్ట్ 1 మంత్కి అంతా, ఐ మీన్ 1 ఇయర్ తర్వాత ఇంకొక 1 మంత్ అనమాట. 1 మంత్కి లైట్గా అసలు మాకు కనిపించలేదండి, మిద్ది మీద ఒక చుట్టూ ఆకులు ఉన్నాయన్నమాట, ఒక చిన్న గెల పుట్టింది. సో ఓకే, నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయాను అనమాట. నేను కనీసం పూత కూడా చూడలేదు, ఇది పిందెలు వచ్చేసిందని హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. నెక్స్ట్ ఒక 15 డేస్కి అంతా చెట్టు మొత్తం పూత సూపర్గా వచ్చిందనమాట. నా హ్యాపీనెస్ మామూలుగా